పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలామంది వికలాంగులకు సంబంధించి మరి ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వికలాంగులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంది, ప్రభుత్వానికి మీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజుకి 18 నెలలు అవుతుంది. 18 నెలలు ఇచ్చిన హామీ ఈ రోజు వరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు, మాకు ఎలాంటి పెన్షన్ని, ఎలాంటి ఒక బస్ పాస్ని కానీ, అంటే మాకు ఇంతకుముందు ఉన్నది బస్ పాసే ఉంది, కానీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి అందరికీ, మహిళలకి అందరికీ ఫ్రీగా బస్ ఇచ్చినప్పుడు దివ్యాంగులకు కూడా అన్ని సౌకర్యం తెలంగాణ వ్యాప్తంగా బస్సులలో ప్రతి ఒక్క బస్సులో ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకంటే ఆడవాళ్ళని గౌరవించినట్టు దివ్యాంగులకు గౌరవించాలి. అలా లేదు. సరే, పెన్షన్ ఒక నెల తర్వాత పెన్షన్ 6,000 తీసుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా తన నోటితోనే బహిరంగ సభలో చెప్పారు. సరే, ఈ రోజుకి 18 నెలలు అవుతుంది. 18 నెలలు అవుతుంది, ఎవరు మాకు ఇంతవరకు పట్టించుకోలేదు. వాళ్ళు ఏమని చెప్పి ఎన్ని మెమరాండం ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది లేదు, ఇది లేదు, తెలంగాణ నష్టంలో ఉంది, మాకు ఎవరు పోయినా డబ్బులు ఇస్తలేరు, ఎక్కడ డబ్బులు వస్తలేవు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఎంత అంటే ఆదాయం ఉంటుందో అందరికీ తెలుసు. ఆ ఆదాయం ప్రకారం హైదరాబాద్లో నివసిస్తున్న అందరికీ పెన్షన్, అంటే తెలంగాణలో ఉన్న అందరికీ పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఏ డిమాండ్స్కి ఒప్పుకుంటారో మేము ఒప్పుకుంటాం. కానీ ఆ ఒప్పుకొని పరిస్థితి ఈరోజు 18 నెలలు అయిపోయిన తర్వాత మా అండగా నిలబడి పద్మశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు మా తరపున తన వాయిస్ని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ప్రకారం మేము తనకు వెంట ఉండి తన డిమాండ్ని మేము అంగీకరిస్తూ మా దివ్యాంగుల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అన్నంటుండి ఉద్యమానికి మేము, అంటే 18 నెలల కాలంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మా పెన్షన్స్ కావచ్చు, ఇతర ఆరోగ్య భద్రత సంబంధించి కూడా అంశాల మీద కూడా మీరు పోరాటం చేస్తున్నారు. మరి ప్రభుత్వం మీ పట్ల ఎందుకు సానుభూతితోటి కావచ్చు, లేకపోతే ఎందుకు చూడట్లేదు, మీ పట్ల ఎందుకు ఆలోచించట్లేదు? ప్రతి ప్రభుత్వం ఇంతే అండి. ఈ రోజుకి నాకు 40 సంవత్సరాలు వచ్చాయి. 40 సంవత్సరాల నుంచి నేను ఎంతోమంది ప్రభుత్వాలను పోయారు. ప్రభుత్వం రాకముందు ఒక మాట చెప్తారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది లేదండి. వాళ్ళ కార్లు, వాళ్ళ మీటింగ్లు, వాళ్ళ షెడ్యూల్డ్, వాళ్ళు బిజీ అయిపోతారు. ఇప్పుడు ఇది మీరు గుర్తుంచుకోవాలి. మేము చెప్పలేము, మేము సామాన్య ప్రజలము, మేము పెన్షన్ మీద ఆధారపడి ఉంటాము. ఏదైనా ఒక నడుపుకోవాలన్నా, ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా, మా పిల్లల్ని చూసుకోవాలన్నా మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. మీలాంటి రాజాని మేము సాధించలేము, అక్కడికి మేము రాలేము. ఇప్పుడు మేము మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ఇచ్చారు. మరి మీరు ఇన్ని సందర్భాల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మాకు కూడా కావాలంటూ అడుగుతున్నారు. ఎందుకు ప్రభుత్వం దృష్టికి వెళ్తలేదా, లేకపోతే తెలిసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? ఇది మంచి ప్రశ్న అండి. మీరు చెప్పింది అడగక ముందుకే మహిళలందరికీ ఫ్రీగా బస్సు ఇచ్చినప్పుడు ఆ మహిళల కన్నా హీనంగా మేము కింద నడుచుకుంటూ ఫ్లోర్ వాకర్స్, అంటే చాలామంది చాలా రకాలుగా దివ్యాంగులను చూసి వాళ్ళని చూసి ఎంతో బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వానికి అది కూడా బాధపడే అంత మేము కనిపించట్లేదండి. మాకు కూడా బస్ పాస్ ఉంటేనే మాకు కన్సెషన్ వస్తుంది. బస్ పాస్ ఉంటేనే హాఫ్ టికెట్ కొడతారు. బస్ పాస్ లేకుంటే మాకు హాఫ్ టికెట్ కూడా ఫుల్ టికెట్ తీసుకుంటారు. అప్పుడు దివ్యాంగుడు ఓ సద్రం సర్టిఫికెట్, లేకుంటే యూడిఐడి అని కొత్తగా వచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి, ఆ యూడిఐడి సర్టిఫికెట్ చూపిస్తే మాకు ఫ్రీగా ప్రయాణం చేసే సవలత మాకు కేంద్ర ప్రభుత్వం అన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నా కల్పించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాం. వికలాంగులకు సంబంధించి కూడా కార్పొరేషన్ ఉంది కదా, మరి ఆ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ కూడా ఉంటారు. ఆయన దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్తే ఆయన పట్టించుకోవట్లేదా, లేకపోతే మీ పట్ల మాట్లాడుతున్నాడు అంటున్నారు? ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఆ చైర్మన్కి తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు. మేము తెలుసో తెలియదు చైర్మన్కి, అది మాకు తెలియదు. మేమైతే ఎప్పుడు పబ్లిక్లో తిరుగుతాం, పబ్లిక్లో ఉంటాం, పబ్లిక్లోనే సోషల్ వర్క్ చేస్తూ ఉంటాం. కానీ చైర్మన్ గారు వచ్చి ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది, ఇట్లా మనకి ఎందుకుంది, చైర్మన్ అంటేనే ఒక అధికారి. ఆ అధికారి రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి, సార్ మన ఇట్లుంది ఈ విషయం మనం చేస్తే మనకు మంచిగా ఉంటుంది, దివ్యాంగుల ఓట్లు మనకు పడతాయి, దివ్యాంగులు బాగుపడతారు అని చెప్పేంత ధైర్యం వాళ్ళకు ఉండాలి సార్. ఓన్లీ చైర్మన్ సార్, అంతే. దానివల్ల మాకేం లాభం లేదు. చైర్మన్ మీ శాఖకు సంబంధించి చైర్మన్గా కొనసాగుతున్నాడు, ఆయన మీ పట్ల ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? చైర్మన్ గారు ఉన్నప్పుడు
ఏదన్నా ఒక రోజు వారానికి ఒక్కసారో నెలకు ఒక్కసారో అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కొని ఆ ఒక ప్రాబ్లమ్స్ని వాళ్ళ మేము ఫైల్లో పెట్టి అది రేవంత్ రెడ్డి గారికి ఫార్వర్డ్ చేసి, లేకుంటే రేవంత్ రెడ్డి గారు తనతో మాట్లాడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకొని ఆ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చూడాలి. వీళ్ళు అట్లా ఏం లేదు. వీళ్ళకు సార్ ఇది ఉందంటే సరే అయితే పో అయిపోయింది ఆడికే, తర్వాత ఏం లేదు ఇక. బీఆర్ఎస్ ప్రభుత్వం 3,000 పెన్షన్ ఇస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 6,000 పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి 6,000 పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం అడ్డు వస్తుంది? ప్రభుత్వానికి ఇవ్వడం ఇష్టం లేక పెంచడం లేదు, అంతేగాని ఇంకేం అడ్డం లేదు. ఎందుకు ఇష్టం ఎందుకు లేదంటే అంటే ఇవ్వద్దు అంతే, వీళ్ళకి ఎందుకు ఇవ్వడం అని అంతే. ఒక దివ్యాంగుని చిన్న చూపు చూడడం ప్రతి ప్రభుత్వానికి అలవాటే అంతే. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా ప్రభుత్వాన్ని? ఫైనల్గా ఏం లేదు. ఇప్పుడు 18 నెలలు అయింది, 18 నెలల దాకా మేము ఓపిక పట్టాము. ఈసారి మా ఒక పెన్షన్ని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదేవి గారు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా తరపున మేము కూడా విహెచ్పిఎస్ నాయకులుగా, అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఘనత మా దగ్గర ఉంది కాబట్టి ఆ ఘనతని మేము మందకృష్ణ మాదిగ అంటే మేము ఉండి మేము ఈ యొక్క ఉద్యమాన్ని సాధించుకొని మా ఒక హక్కులు సాధించుకొని మా పెన్షన్ని కూడా మేము సాధించుకుంటాం. ఈ సాధించుకున్న టైంలో మీకు టైం ఇచ్చాము, ఆ టైంలోపు మీరు పెన్షన్ వేసి మా గౌరవాన్ని కాపాడుకొని ప్రభుత్వాన్ని గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం అవుతుంది, ఇంకా మాకు 3 ఏళ్ల కాలం పాటు సమయం ఉంది, మేము అన్ని తప్పకుండా అమలు చేస్తాం, ప్రజలు కూడా మా పట్ల సానుకూలంగా ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా మేమే విజయం సాధిస్తామని చెప్తున్నారు. 100% అది మీకు ఉండొచ్చు. ఏసీలో తిరిగి ఏసీలో కూర్చునే వాళ్ళకి పబ్లిక్ మాటలు ఏం తెలుస్తాయి. మేము పబ్లిక్లో తిరిగి పబ్లిక్లో మాట ఉన్నది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మీద వ్యతిరేకమే ఉంది, ఎక్కడ ప్రభుత్వం మీద ప్లస్ పాయింట్ లేదు, అది మాకు తెలుసు. ఆ ప్లస్ పాయింట్ రావాలంటే ప్రతి ఒక్క మీరు ఇచ్చిన హామీలని, ప్రతి ఒక్క మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని గౌరవించుకొని అందరితోని గౌరవం తీసుకున్న తర్వాత మీకు ఆ అవకాశం రావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఈ ఒక సీఎం పదవిని తెచ్చుకున్నారు, అలాగే మేము కూడా కష్టపడి ఎదిరించి మేము కూడా మా పింఛన్ని సాధించుకుంటాం. ఎవరు అడ్డం వస్తారో చూస్తాము. మీరు చెప్పండి, ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఎందుకంటే 18 నెలల కాలం పాటు కూడా వెయిట్ చూసారు, ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఏం చేశారు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, ఏం కోరుకుంటున్నారు? మా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే పెన్షన్ ఇచ్చిన హామీని పెంచమని చెప్తాను, పెన్షన్నే పెంచమని. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎప్పుడు వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకున్నారో అప్పటి నుంచి కల్పించారు. వాళ్ళది కూడా అదే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. మనకాడ కూడా ఆర్థిక పరిస్థితి అని మమ్మల్ని వెనకబెడితే ఎట్లా? అట్టడుగు స్థాయిలో ఉన్నది మేమే. మాకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి అంత ఇదైతే ఎట్లా? దాని సందర్భాల్లో మీరు పోరాటం చేసిర్రు, ఉద్యమం చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చలనం లేకుంటే వివరిస్తుంది మీ పట్ల. ఎట్లా చూస్తారు? అట్లే మాకు అసలు ఈ 6,000 అన్నది ఎంత తొందరగా ఇవ్వగలుగుతారంటే, మాకున్న జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తే సింపుల్గా ఇవ్వచ్చు. వాళ్ళు మాకు ఉన్న ప్రతిపాదన కేటాయించకుండా బడ్జెట్ని మాకేదో అరకొర బడ్జెట్ని కేటాయించి దాన్ని ఇది చేసి మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల మేము అమలు చేయలేకపోతాం అని అంటారు. ఇక ఈ ప్రభుత్వం మరి తర్వాత స్థానిక ఖజానా లేదు, ఇద్దామని మాకున్నా కూడా ఇచ్చేటట్టు అంటే పరిస్థితులు లేవు అని చెప్తున్నారు. అరే పక్క రాష్ట్రంలో కూడా ఖజానా లేదు, మరి వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు దేనికో దానికో అప్పు చేస్తారు కదా, అప్పు చేయకుండానే ఉంటారా? ఇక మా ఆపితేనే ఖజానాలో నిండుగా ఉంటుందా? ఎట్లా చేసైనా మేము అందరికంటే అట్టడుగు స్థాయిలో ఉన్నాం. మాకు ఇచ్చిన హామీని అమలు చేసి 6,000 పెన్షన్ తక్షణం, ఒకవేళ మీరు ఇప్పటి నుండి అమలు చేస్తారా లేకపోతే ఉన్న గడిచిన కాలాన్ని కూడా అమలు చేసి మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు అవన్నీ కల్పిస్తామంటే అది ఓకే. అంటే పక్క రాష్ట్రమైన ఏపీ తోటి అంటే చంద్రబాబు నాయుడు తోటి పోటీపడి మేము పనిచేస్తామని రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పాడు. మరి చెప్పిన సందర్భంలో ఈ పెన్షన్ల విషయం కావాలి, ఇతర విషయాలు ఎందుకు రేవంత్ రెడ్డి పోటీ పడట్లేదు? ఇక మరి అది అంటే మేము ఏమీ చేయలేమన్నట్టే ఆయన దృష్టిలో ఉన్నట్టుంది. వికలాంగులు వీళ్ళు ఏమీ అనలేరు, ఏమి రోడ్ల మీదకి రాలేరు, వీళ్ళు గట్టిగా డిమాండ్ చేయలేరు అన్న ఉద్దేశం ఉందేమో మరి.
పక్క రాష్ట్రంలో వాళ్ళతో పోటీపడి చేస్తున్నాను. అప్పుడు పక్క రాష్ట్రంలో వాళ్ళ వికలాంగులకి 3 నెలలు అదనంగానే కల్పించారు. మరి మన కాడ పెంచడానికి ఏమైంది ఈయనకి? పెన్షన్స్ కూడా సకాలంలో రావట్లేదు అంటున్నారు. అదేవిధంగా 3 నెలల పెన్షన్ బాకీ ఉన్నారని చెప్తున్నారు. ఇది నిజమేనా, లేకపోతే కొంతమంది కావాలని ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు? అదే వాస్తవం కాబట్టే అంటున్నారు, ఉత్తగా ఎందుకు అంటారులే. కానీ సకాలంలో అన్నది ఒక్కొక్కసారి 25వ తారీఖు వస్తుంది, ఒక్కొక్కసారి ఫస్ట్కి వస్తుంది, ఈ నెల కాకుండా వచ్చే నెల అట్లా జరుగుతుంది. అది వాస్తవం. ఇలా రావడం వల్లనైతే ఏదైతే వికలాంగులు చాలా వరకు ఇబ్బందులు నెలకొంటారు. ఎందుకంటే రెగ్యులర్గా ఏదైతే మందులు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా కాస్త ఇబ్బందికి గురవుతారు కదా. అవును, మందులు ఇప్పుడు వికలాంగులు అంటేనే కొంచెం వీక్గా ఉంటారు. వాళ్ళకి సకలం ఏదో ఒకటి జబ్బు చేసో లేకపోతే జ్వరాలు వచ్చో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సకాలంలో ఇస్తే పింఛను వాళ్ళు అలాంటికి యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు టైం తప్పితే అవి ఎటు పనికిరావు. నన్ను అప్పు తీసుకుందామన్నా ఎవడు ఇయ్యడు ఈ టైంకి అని చెప్తే అట్లుంది. అందుకనే వాళ్ళు సకాలంలో పింఛన్ అయినా సకాలంలో ఇచ్చి, లేకపోతే ఈ పింఛన్ తొందరగా పెంచి మాకు ఇస్తే మేము ఆయనకు గౌరవం ఉంటుంది మా వికలాంగుల సమాజంలో. ఓకే, మీరు చెప్పండి. అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 పెన్షన్ ఇస్తాం, మొదటిసారి 6,000 పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని కూడా రేవంత్ రెడ్డి చాలా మీటింగ్స్లో కూడా చెప్పిండు. మరి ప్రభుత్వం వచ్చింది 18 నెలల కాలం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో పూర్తి మొత్తంలో వికలాంగులకు సంబంధించి సరైన సమయంలో పెన్షన్ అకౌంట్లో జమ కావట్లేదు. అదేవిధంగా కూడా 3 నెలలు బకాయి ఉందని కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటాడు కదా. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు రైతు బంధు ఎట్లా ఇస్తున్నాడు, రుణమాఫీ ఎట్లా చేసిండు. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రుణమాఫీ ఎందుకు చేసిండు, రైతు బంధు ఎందుకు చేసిండు. బడ్జెట్తో లేని సంబంధం వచ్చినా బడ్జెట్ లేని కొన్ని అంశాలు ఉంటాయి. కొన్ని బడ్జెట్ లేని చేయొచ్చు, బడ్జెట్తో టైం తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మా బస్ పాస్ ఆర్డినరీ ఇస్తున్నారు, దాన్ని మెట్రోకి ఇవ్వచ్చు కదా. మెట్రోకి ఇస్తే ఏమవుతుంది కదా, ఆల్రెడీ మహిళలకు ఇస్తారు ఫ్రీగా. నేను డబ్బులు కూడా ఇస్తాను అట్లా కూడా కాదు కదా, దాన్ని కూడా ఇవ్వచ్చు. కొన్ని బేసైడ్ బ్యాక్లా పోస్టుల గురించి లాస్ట్ టైం జియో పెట్టారు, ఫైల్ పంపించారు, ఇంతవరకు రాలేదు. 1 year అయిపోయింది, జియో ఇంతవరకు రాలేదు. 5-6 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, బ్యాక్లా పోస్ట్ నోటిఫికేషన్ వస్తలేవు. పెన్షన్ కూడా టైంకి రాదు. మన పెన్షన్ ఆయన ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయితే పెట్టింది అవే కొత్తగా మారుతలేం కదా. పెన్షన్ పెట్టారు, బస్ పాస్లో పెట్టారు, బ్యాక్లో పోస్ట్ పెట్టారు, 2016 యాక్ట్ అది కూడా ఇంప్లిమెంట్ చేయని చెప్పారు. ఉండి ఏమైతే పెట్టి మేము కాంగ్రెస్ మేనిఫెస్టో అవే ఆడుతాం, కొత్తగా ఆడుతున్నాం. కానీ ఏదేమైనా రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ ఉండగా ఖచ్చితంగా వ్యతిరేకం వస్తుంది. దాంట్లో మాత్రం అనుమానం లేదు. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, రుణమాఫీ కానీ వ్యతిరేకం ఉంది, ఊళ్ళో పండి కంపల్సరీ వ్యతిరేకం ఉంది అనుకుంటారు. కానీ ఇది ఇస్తున్నా అవి ఇస్తుంటారు, కానీ ఊళ్ళో ఫీల్డ్కి వెళ్తే తెలుస్తున్నాడు ఎంత వ్యతిరేకం ఉన్నది. రైతు బంధు కాదు, నువ్వు ఇచ్చినా ఓటింగ్ కదా ఖచ్చితంగా చూపిస్తారు, జనాలు చూపిస్తారు. వికలాంగులకు సంబంధించి బ్యాక్లాష్ పోస్టులు ఇవ్వట్లేదు. అదేవిధంగా చూసుకుంటే పెన్షన్లు కూడా సకాలంలో రావట్లేదు. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఏ విధంగా ఉన్నది? కొంతమందికి ఏంటంటే పెన్షన్ మీద ఆధారపడి ఉంటారు, సమయానికి రాకుండా సరికి చాలా ఇబ్బంది పడుతారు. కొంత షుగర్ బీపీ పెన్షన్లో ఉంటారు, వాళ్ళకి ఇదే ఆధారం దిక్కు. ఈ వచ్చిన పెన్షన్ టైంకి ఇస్తలేడు. ఒక నెల ఏ నెలకు వస్తుందో జనాలకు తెలుస్తలేదు. ఒక నెల ఇచ్చి ఎగ్గొట్టి ఒక నెల అటకు చేస్తుండు వాస్తవం. కానీ ఏదేమైనా సరే కానీ మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. నెరవేర్చడం మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చిరంజీవి సహకారం ఉద్యమం అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మాకు ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల కాలం పాటు కూడా సమయం ఉంది, ఖచ్చితంగా ఇస్తానటువంటి హామీలన్నీ కూడా నెరవేర్స్తాం. ప్రజలు కూడా దీని పట్ల కొంతవరకు అయితే సానుకూలంగానే ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు విషయం? రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు వచ్చింది జూన్లో వచ్చిండు, మరి ఏప్రిల్ నుంచి ఇస్తుంది కదా బకాయిలు. ఆయన ఇచ్చినది జూన్లో అధికారంలోకి వచ్చిండు, ఏప్రిల్ నుంచి ఇస్తున్నాయి. మరి మన ఇక్కడ టైం వచ్చినాం కదా, మనము కొంచెం పరిస్థితి సెట్ కావడానికి ఆర్థిక పరిస్థితి కొంచెం టైం సెట్ ఇచ్చినాం కదా. 18 నెలలు వచ్చి కూడా దాదాపు 2-3 నెలలు కాదు కదా, 18 నెలలు వచ్చినాం. కొంచెం ప్రభుత్వం సెట్ చేసుకొని టైం పడుతుంది కాబట్టి చంద్రబాబు తోటి పోటీపడి మరి పనిచేస్తాను రేవంత్ రెడ్డి కూడా అన్నారు కదా. మరి పోటీపడి పనిచేస్తున్నట్టు వంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనబడుతుంది? మరి ఆ గురువు మరి గురువు చెప్పి 4 శిశువు ఇంటి లేడు. ఇలాకుంటే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వ్యతిరేకంగా చూపిస్తారు. జనాలు ఉద్యమం తర్వాత ఉద్యమం చూపిస్తారు. అది ఉద్యమం అనేది చివరికి ఎదురుగా వస్తూ ఉంటుంది. గతం రాజశేఖర రెడ్డి ఇట్లా సీఎం ఉన్నప్పుడు జరిగింది 2007లో. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది, 50 రోజులు అదే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఎదుర్కొంటే మేము అనుకుంటాము. ఆయన తెచ్చుకుంటే అది తన చివరికి ఎక్కడ దారిస్తా అనేది ఆయన తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగులు పూర్తి మొత్తంలో ప్రభుత్వానికి మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు బ్యాంక్గా తయారయ్యే అవకాశాలు ఉంటాయి? కొంత ఖచ్చితంగా వ్యతిరేకం ఉంటుంది. 100% 1% కాదు, 100% వ్యతిరేకం ఉంటుంది. నువ్వు రైతు బంధు ఇచ్చినా మాత్రం నువ్వు ఓటు గ్యారెంటీ లేదు. రైతు బంధు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా మనిషికి ఆకానప్పుడు అన్నం పెట్టాలి. నువ్వు కడుపు నుండి తిన్నాక చికెన్ పెట్టినా మటన్ పెట్టినా వదిలినాడు, వేస్ట్ అది. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అడగక ముందే వాళ్ళకు పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్లో ఉంది. మరి వికలాంగులు 18 నెలల కాల పాటు అనేక సందర్భాల్లో కూడా మీరు ధర్నా చేసిరు, మాకు ఉచిత బస్సు ప్రయాణం కావాలని. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు? సంస్థ నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. ఆ నిర్లక్ష్యం అనేది ఇప్పుడు ఉద్యమం రూపంలో జరబోయే ఉద్యమం రూపంలో చూపిస్తారు. పబ్లిక్ ఎందుకు చేయలేదు కారణం దానికోసం మీటింగ్ పెట్టాము. ఇది చేస్తేనే ఓకే, ప్రభుత్వం మంచి అనుకూలంగా ఉంటుంది, చేయలేము కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఖచ్చితంగా కార్యాచరణ తీసుకోబోతున్నారు వికలాంగులకు సంబంధించి? ప్రభుత్వానికి ఇచ్చినటువంటి టైం ఇస్తాం, డెడ్ టైం ఇస్తాము. దాని ప్రకారం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తే ఓకే, చేయలేకుంటే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. చెప్పండి, అసలు ఈ డిమాండ్స్ ఏంది, ఏం అడుగు దలుచుకున్నారు ప్రభుత్వం?
నా పేరు డాక్టర్ పద్మావతి అండి. నేను పద్యనాటక కళాకారిణి. నాకు 3 సార్లు రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది. యాక్చువల్లీ పెన్షన్లు, తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గురించి ఈరోజు ముఖ్యంగా ప్రస్తావించినప్పటికీ ఈ తీసుకున్న సమస్యల్లో 20కి పైగా ఉన్నాయి. అందులో 1-2 సమస్యలని మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటేంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కవులకి, కళాకారులకు, జాతీయ అవార్డు గ్రహీతలకు కొన్ని పారితోషికాలు, కొన్ని రకమైనటువంటి రాయితీలు ప్రకటించి వారికి అందరికీ ఇవ్వడం జరుగుతోంది. అందులో వికలాంగుల్ని తీసుకోపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయము. నేనేమంటున్నా అంటే, జాతీయ అవార్డు గ్రహీతలకి మీరు ఏదైతే ఇస్తున్నారో ప్రభుత్వం నుంచి, అదే కవులకు, కళాకారులను ఎంతైతే గుర్తిస్తున్నారో అలాగే వికలాంగుల్లో కూడా జాతీయ అవార్డు గ్రహీతలు మేము ఉన్నాము. అందులో కళాకారులు నేను ఒక్కదాన్ని ఉన్నాను. సో కాబట్టి మాకు కూడా అది వర్తింపచేస్తే బాగుంటుందనేది నా ప్రత్యేకమైన విన్నపము. అలాగే నామినేటెడ్ పోస్టులలో ప్రభుత్వము అంటే అన్ని వివిధ శాఖల్లో, కార్పొరేషన్లలో నామినేటెడ్ పదవులు ఉంటాయి. వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కమిషన్, అంటే ఆయా శాఖల్లో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని అక్కడ ఒకళ్ళని నామినేటెడ్గా వేయడం వల్ల మాలాంటి వారి సమస్యలు కొంచెం పరిష్కరించబడతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వివిధ రంగాల్లో నిష్ణాతులైనా కాకపోయినా ప్రతి కమిషన్లో మెంబర్గానో లేకపోతే డైరెక్టర్గానో వేయడం వల్ల 2016 చట్టంలో ఏమైతే ఉన్నాయో, మా చట్టంలో ఏవైతే అమలు కాని విషయాలు, అమలు అయ్యే విషయాలు ఉన్నాయో, మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వానికి కూడా చాలా ఈజీ అవుతుంది ప్రచారానికి. ఆ రకంగా ప్రచారం కూడా చేసుకోవచ్చు 2016 చట్టాన్ని. అలాగే నేను 2010 నుంచి 16 వరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నంది ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో పనిచేశాను. అంటే మాలాంటి వాళ్ళు ఆయా రంగాల్లో అట్లా తిరుగుతుండడం వల్ల, కనిపిస్తూ ఉండటం వల్ల మా గురించి వాళ్ళు తెలుసుకొని మా చట్టాల గురించి మేము చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా నేను 6 సంవత్సరాలు 2010 నుంచి 16 వరకు పనిచేయడం జరిగింది. ఆ నేను వర్క్ చేస్తున్న సమయంలో నన్ను చూసి ఎంతో ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఎంతో నేర్చుకున్న అనుభవం నాకు ఉంది. సో కాబట్టి దివ్యాంగులకి ఒక ఆటవిడిపైన, దివ్యాంగులు కొంచెం సంతోషంగా ఉండగలుగుతున్నారన్న, బ్లైండ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి పాట ద్వారానో, ఆట ద్వారానో వారు కొంత సమాజానికి సందేశం ఇస్తూ ఉంటారు, స్ఫూర్తిదాతలుగా ఉంటుంటారు. అలాంటి వారిని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులలో ప్రతి శాఖలోనూ కొంతమందిని నామినేటెడ్ చేయగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్లస్ మాకు ఉపాధి దొరుకుతుంది, చట్టం కూడా ప్రచారం అవుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉండడం నేను గమనించాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మీ ముఖ్యంగా మీ ఛానల్ ప్రభుత్వానికి ఎప్పుడన్నా అర్జీ పెట్టుకున్నారా మీ సమస్యల మీద కావచ్చు, లేకపోతే మీ డిమాండ్స్ మీద కావచ్చు? మేము ఎప్పుడు పెడతానే ఉంటామండి, ప్రతి క్షణం, ప్రతిసారి. మేము చేయగలిగిన ఏకైక పని ఏంటంటే, ఏ మినిస్టర్ మారినా, ఏ ఆఫీసర్ మారినా వాళ్ళకు ఒక అర్జీ పెట్టుకోవడమే. ఈ తిరగడానికి, ఈ పేపర్ అర్జీలు పెట్టుకోవడానికే మా జీవితాలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఎంతో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేకపోవడం. సరే, రాష్ట్రంలో ఎన్నో సమస్యలకి, ఎన్నో మేనిఫెస్టోలకి సమాధానం దొరికింది, కానీ ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ వికలాంగుల జీవన విధానంలో మాత్రం మార్పు రావట్లేదనేది మా ఆకాంక్ష, మాకు తీవ్రమైనటువంటి వేదన. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు ఒకటే కాదు కదండి, ఎన్నికలు అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటున్నాము, ఇందులో సామాజిక న్యాయం అంటున్నాము, కానీ కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ సరిగా ఉన్న వాళ్ళకి సామాజిక న్యాయం అనే ముందు ఇవి లేకుండా కూడా కొట్లాడుతూ, ఇవి లేకుండా కూడా ఓట్లు వేస్తున్న మాలాంటి వికలాంగులు మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కబుక్కున ఎస్సీ, ఎస్టీ అంటున్నాం, కాదు, ఫస్ట్ దివ్యాంగులు, తర్వాతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనేది తొలి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా యొక్క డిమాండ్, నా కోరిక. నామినేషన్ పదవులన్నిటికీ కూడా ఖచ్చితంగా మేము సామాజిక న్యాయ ప్రకారంగానే ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. సామాజిక న్యాయంలో అసలు ఎక్కడ, ఇప్పుడు ఎస్సీ అనుకోండి, ఎస్సీలో దివ్యాంగులకి, ఎస్సీలో ఒక 100 పోస్టులు ఉంటే 5 వికలాంగులు, ఎస్సీ వికలాంగులు ఉన్నారా అంటే ఉండరు. మీరు చూడండి, మీరు రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. నేను బీసీ,
పద్మశాలి. నన్ను నేతల్లోగా వెళ్తే అమ్మ నువ్వు హ్యాండిక్యాప్డ్ అంటారు. నేను ఎఫ్డీసీకి వెళ్తే, నేను కల్చర్కి వెళ్తే నువ్వు కల్చర్లో రావు, నువ్వు హ్యాండిక్యాప్డే అంటారు. అన్ని కులాల్లో ఉన్నటువంటి హ్యాండిక్యాప్ని తీసుకొచ్చి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్లో పడేస్తే ప్రతిది వచ్చి ఇక్కడ ఒక డంప్ అవుతుంది. ప్రతి సమస్య ఇక్కడ డంప్ అవుతుంది. ఇక్కడ కులం లేదు. అప్పుడు సామాజిక న్యాయంలో ఎక్కడున్నాం మేము? కులంలో లేము. మమ్మల్ని అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర వేశారు, దీన్ని వెనుకబడేశారు. ఇక్కడ సమస్యలు ఇక్కడే ఉంటున్నాయి, పరిష్కరించట్లేదు. ఇప్పుడు మీరంతా కలిసి మరి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు వివరించవచ్చు కదా ఆయనకు ఒకసారి. అదొక $100 క్వశ్చన్ అండి. ఎందుకంటే మా చైర్మన్ ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా రాష్ట్రాల్లో జరిగే ఒకే ఒక ఉద్యోగం ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్. నేను దానికి వ్యతిరేకం. కార్పొరేషన్ చైర్మన్ ఒక్కళ్ళకి ఇవ్వడం వల్ల దాంట్లో మీకు వచ్చే రాజకీయ అదొక్కటే సామాజిక న్యాయం చూపించగలుగుతారు. తర్వాత ఏం చూపించారు? మరి మేనిఫెస్టోలో పెట్టిందే కదా ఇవి, మరి ఇవి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఆయన ఒక్కడే అడగడం కాదండి, అందరూ ఇప్పుడు ఇక్కడ మీరు విన్నారు, ఎవరు ఏ పార్టీకి ఎవరికి సంబంధాలు లేవండి. మేము ఏ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయము. ఎందుకు అంటే మా సర్వైవల్ ఇంకా అవ్వలేదు. మేము ఎట్లా పనిచేస్తాం పార్టీకి? పార్టీలో కూడా తీసుకోరు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు పొలిటికల్గా మేము అందుకే మాకు రాజకీయ రిజర్వేషన్ కావాలంటున్నాం. మాకు బీఫామ్ ఇచ్చే పార్టీ ఇంకా పుట్టలేదు. ఒక్క మందకృష్ణ అన్న తప్ప. నేను 2007లో నామినేషన్ వేసాను ఎమ్మెల్సీగా. నా సోదరులు కొంతమంది ఎంపీగా వేశారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా వేశారు. అందే రాంబాబు గారు ఉన్నారు కదా, ఆయన అన్న పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చారు. ఆయన తప్ప ఇంతవరకు ఏ పార్టీ బీఫామ్ ఇవ్వలేదు. ఇవ్వమనండి. రాజకీయాలు ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. ఈరోజు సమాజానికి, ఈరోజు రాజకీయ నాయకులకి ఎలా చేయాలో మేము నేర్పించగలుగుతామండి. అంత మేధావులు ఉన్నారు. మీరు మేధావులను వదిలేసి రాజకీయ ముసుగులో మరి సమాజాన్ని ఇంకా దిగజారుస్తున్నారేమో అనిపిస్తుంది. అంతే. కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎవరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు అంటారా? లేదండి, అది లేదు. అది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదండి. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఏ పార్టీ కూడా. నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు అన్ని పార్టీలతో వెళ్ళి ఇట్లా సమావేశాలకు అటెండ్ అయినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే ఇట్లా కూర్చొని, అరే మా పార్టీ తరఫున మేము నెక్స్ట్ టైం ఇస్తాం నీకు బీఫామ్ అన్నారు. మరి నెక్స్ట్ టైం ఎవరైనా ఇవ్వగలిగారా? అసలు ఈ చరిత్రలో లేదు కదా. మీరు చూడండి మీడియా ఎంతమందికి ఏ పార్టీ బీఫామ్ ఇస్తుంది? ఇవ్వరండి వాళ్ళు. ఏదో మరి వాళ్ళ ఒక ఆర్డినెన్స్ తేవాలి. ఈ విషయం మీదనే మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము ఫైట్ చేయడానికే నిర్ణయించుకొని ఈ ఉద్యమానికి ముందు నడుస్తున్నాము. ఇందులో ఏ పార్టీకి ఎవరికి సంబంధాలు ఉండవండి. ఏ పార్టీ వాళ్ళైనా సరే మనందరం మనుషులమే. మానవత్వంతో, మా విషయంలో మానవత్వంతో మాత్రమే పనిచేయాలి. కానీ మేనిఫెస్టోలతో, హామీలతో, డబ్బులతో ఏ ఆలోచన వచ్చినా ముందు వికలాంగులకి పెట్టిన తర్వాత, ఇప్పుడు తల్లికి ఒక వికలాంగుడు 4 మామూలు పిల్లలు ఉంటే ముందు వికలాంగునే చూస్తుంది కదా. మరి ఆ తల్లి పాత్ర ప్రభుత్వాలు పోషించాలనేది మా డిమాండ్.